జయలలిత మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? ఆసుపత్రిలో ఉండగా ఎవరిని ఎందుకు కలవనివ్వలేదు? ప్రముఖులను కూడా ఆసుపత్రి గది వరకు ఎందుకు వెళ్లనివ్వలేదు? జయ చికిత్స పొందిన గదిలో ఏం జరిగింది? అక్కడి వరకు ఎవరూ రాకుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు? ఇవే ప్రశ్నల్లో ప్రధానమంత్రి మోడీకి సంధించారు నటి గౌతమి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించి వివరాలను ఎందుకింత రహస్యంగా ఉంచారంటూ ప్రశ్నించారు. జయలలిత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ పర్సనల్ బ్లాగ్ లో ఓ పోస్ట్ పెట్టారు గౌతమి. బ్లాగ్ పోస్ట్ తర్వాత మోడీకి లేఖ రాశారు. విషాదం అంటుపట్టని ప్రశ్నలు అంటూ ఓ ఆర్టికల్ రాశారు గౌతమి. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అంతుపట్టని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు గౌతమి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక నేత ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకోవడం దేశ ప్రజల హక్కు కాకుండా పోతుందా అని ప్రశ్నించారు. ప్రజలతో పాటు ప్రముఖులను కూడా జయ చికిత్స పొందుతున్న గది వరకు రాకుండా చేసిన శక్తులు ఎవరో తెలియాలన్నారు గౌతమి. ఓ సామాన్య పౌరురాలిగా ఈ లేఖ రాస్తున్నారని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని మోడీని కోరారు గౌతమి. About knowing how the entire 70 odd days were, how do I put this differently than I've already written it? What happened? Who is the authority, or who or what is the authority that made decisions? Who or what is the authority that secluded her from, any kind of contact with her people, with the public? Want to have come out of this? Other than the facts. That's it. Not mentioning any names, I am not at this point, because I realize, so in my effort to even get a handle on it, I need to know. I as an individual need to know. Right. And I do know that this is shared by many other people of my state. ప్రధానికి రాసిన లేఖలో గౌతమి ఏ ప్రశ్నలు సంధించారో ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి మోడీ గారికి ఓ సాధారణ పౌరురాలుగా ఈ లేఖ రాస్తున్నా. నేను తల్లిగా, గృహిణిగా, వర్కింగ్ ఉమెన్ గా నా చుట్టూ జరుగుతున్న పరిణామాలకు స్పందించి ఈ లేఖ రాస్తున్నాను. జయలలిత మరణంతో తీవ్రంగా కలత చెందిన వారిలో నేను కూడా ఉన్నాను. ఎన్నో అవమానాలు, అడ్డంకులకు ఎదురొడ్డి జయ అత్యున్నత స్థాయికి ఎదిగారు. రాష్ట్రాభివృద్ధిలో ఆమె పాత్ర తిరుగులేంది. ఆమె మరణం ఎన్నో అంతులేని ప్రశ్నలను మిగిల్చి వెళ్ళింది. ఆసుపత్రిలో చేరటం, జరిగిన వైద్యం, అకస్మాత్తుగా కన్నుమూయటం అంతా మిస్టరీగానే ఉంది. వ్యక్తిగతంగా ఆమెను కలవటానికి వెళ్లిన ప్రముఖుల్ని కూడా లోపలికి అనుమతించలేదు. జైను కలవనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులెవరు? ఏ అధికారంతో వాళ్ళు అడ్డుకున్నారు? ప్రజానేత ఆరోగ్య వివరాల్ని ఇంత రహస్యంగా ఉంచాలా? ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిందెవరు? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజానేత ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలందరికీ ఉంది. ఆ హక్కుతోనే నేను అడుగుతున్నాను. ప్రజామోదం ఉన్న వ్యక్తుల జీవితాలు విషాదంతో ముగియకూడదు. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే. నా బాధని, ఆవేదనని అర్థం చేసుకుంటారని, వ్యక్తుల హక్కులను కాపాడతారన్న నమ్మకం మీపై ఉంది. ఇప్పటికే మీరు ఎన్నో సందర్భాల్లో సామాన్యుల పక్షాన నిలిచారు. జై హింద్. గౌతమి. It is simply about knowing how the entire 70 odd days were, how do I put this differently than I've already written it? What happened? Who is the authority, or who or what is the authority that made decisions? Who or what is the authority that secluded her from, any kind of contact with her people, with the public? Want to have come out of this? Other than the facts. That's it. Not mentioning any names, I am not at this point, because I realize, so in my effort to even get a handle on it, I need to know. I as an individual need to know. Right. And I do know that this is shared by many other people of my state. అటు జయ మరణంపై వస్తోన్న ఆరోపణల పట్ల అన్నాడీఎంకే వర్గాలు స్పందించాయి. అమ్మ మరణంలో ఎలాంటి కుట్ర లేదని పార్టీ ప్రకటించింది.